శనివారం ప్రార్థన ఉదయం 7 నుండి 12 గంటల వరకు జరగవలసినటువంటి ఈ ప్రార్థన మన గృహాల్లో మీ సమయాల్లో అనుకూలమైన సమయాల్లో ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. దానికి ముందు ఒక పాట, మరి ఒక కొత్త వర్తమానం ఉంటుంది, వినడానికి ప్రయత్నం చేయండి. మమ్మల్నిగా ప్రేమించిన మా తండ్రి, అద్భుతములు ఆశ్చర్య కార్యాలు చేసి దేవా, మా రక్షకుడవు, మా విమోచకుడవు, తండ్రితో మమ్మల్ని ఐక్యపరిచి మాకున్న వైరాన్ని దూరపరిచిన దేవా, ప్రార్థన ఆలకించే దేవా, మీ యొక్క పాద సన్నిధిలో ప్రార్థించుటకు వారి వారి సమయాల్లో వారు మీ సన్నిధికి వస్తున్నప్పుడు మీ సన్నిధి భాగ్యమును వారికి దయచేయండి. మా పాటలు ప్రభు వాక్య ధ్యానం కూడా మేలుకరంగా ఉంచమని, మీరే మీ యొక్క సన్నిధిని వారి వారి యొక్క స్థలాల్లో వారికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. పెద్ద పాటల పుస్తకంలో పాట సంఖ్య 568. కరుణించుము నా యేసువా, కరమందైశ్వరుడా, లేయింబవళ్ళునే వెలిగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. లేయింబవళ్ళునే వెలిగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. నిత్యము మాకై విజ్ఞాపన చేయు నిశీధరాత్రిన్ ప్రియుడా. నిత్యము మాకై విజ్ఞాపన చేయు నిశీధరాత్రిన్ ప్రియుడా. ప్రేమా పిత నేడు మీ ఎదుట ప్రార్థించే ప్రియుల ప్రార్థన వినుమా. ప్రేమా పిత నేడు మీ ఎదుట ప్రార్థించే ప్రియుల ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా, కరమందైశ్వరుడా, రేయింబవళ్ళునే వెలిగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబవళ్ళునే వెలిగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. మా బంధు జనులు, మా తల్లిదండ్రులు, మా ప్రియులు నశించుట. మా బంధు జనులు, మా తల్లిదండ్రులు, మా ప్రియులు నశించుట. చూచి సహింపక కన్నీటితో చేయు మా ప్రార్థన వినుమా. చూచి సహింపక మా ప్రార్థన విను. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వరుడా, రేయింబవళ్ళునే వెలిగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబవళ్ళునే వెలిగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. నినివే పట్టణ దుర్గతిని చూచి కరుణించి కాపాడితివే. నినివే పట్టణ దుర్గతిని చూచి కరుణించి కాపాడితివే.
యోనా మొర నొసగిన ఆలోచన నా కొసగా నా బీద మనవి వినుమా. యోనా మొర కొసగిన ఆలోచన నా కొసగా నా బీద మనవి వినుమా. కరుణించుము నా యేసువా కనికరమందైశ్వర్యుడా. రేయింబవళ్ళునే వెలిగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబవళ్ళునే వెలిగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. శ్రమలెన్నో సాహించి రక్షించితివే, ఇవి అన్నియు వ్యర్థం బౌనా. శ్రమలెన్నో సాహించి రక్షించితివే, ఇవి అన్నియు వ్యర్థం బౌనా. అంజూరపు చెట్టు కచ్చిన అంజూరపు చెట్టుకై ప్రార్థించిన ఎట్టి ఆ ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా కనికరమందైశ్వర్యుడా. రేయింబవళ్ళునే వెలిగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబవళ్ళునే వెలిగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. ఈ శనివారం ఉపవాస ప్రార్థన నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ ప్రియకుమారుడు మా స్వంత రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ పాసందిలో చేరి ఉదయకాల సమయంలో తండ్రి మా విన్నపాలు మీకు తెలియజేయటానికి, ప్రభా ప్రార్థించుకోవటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. లోకమంతా అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉన్నది ప్రభా. అందుకనే మీరు ప్రార్థించమన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దాని కార్యాలు యొక్క ఫలితాలు మేము దేవుని వాక్యంలో చూడగలిగినాం. కనుక తండ్రి, ఈ ఉపవాస ప్రార్థన దినాన్ని మీరు మాకు దయచేసినందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రార్థనలు ఆలకించే దేవుడవు, ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడవు, ప్రార్థనలను త్రోసివేసే దేవుడవు కాదని మీకు వందనములు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మేము నమ్మదగిన వారమైనప్పటికీ కూడా మీరు నమ్మదగిన దేవుడవై మీ కృపా కనికరాలు మేడలో కుమ్మరిస్తూ, మీ దీర్ఘశాంతాన్ని మేడలో కనపరుస్తూ, దినదినము నూతనముగా వాత్సల్యత మేడలో కుమ్మరిస్తున్న విధాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. మరొకసారి వాక్యాన్ని ధ్యానించిన ఉండగా ప్రార్థన నిమిత్తమై మీరే జ్ఞాపకం చేసుకునండి. ఈ వాక్యం లేఖన భాగాల నుంచి, శక్తిగల లేఖన భాగాల నుంచి మాతో మాట్లాడి మీ ప్రార్థనలో గడుపుటకు మీరు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభా నన్ను కడిగి శుద్ధి చేసి ప్రభా మీ శిలువచాటం మార్గపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభా కనికరించండి, జ్ఞాపకం చేసుకునండి. నాయన మీ చేతులకి అప్పగించుకుంటున్నాను. నేను అయోగ్యుడను, అపాత్రుడను ప్రభా, ఏమాత్రం తండ్రి యోగ్యత లేనటువంటి వాడిని మీరు ఎరుగుదురు. మీ కృపచేత బలపరిచి వాడుకోవాల్సిందిగా మనవి చేస్తూ మీ చేతులకి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన, ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత
క్రైస్తవులందరూ ఎరుగుదురు. ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏమొచ్చినా మొట్టమొదటిగా మనము మన దేవుని తలుచుకుంటాం, దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటాం. మన దేవుడు తను మాట్లాడే దేవుడు, తను మాటలు వినే దేవుడు, ప్రార్థన వినే దేవుడు కనుక సజీవం గల దేవుడు. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన మన కొరకు తండ్రి పక్కన కూర్చొని విజ్ఞాపన చేస్తున్న దేవుడు. ఇట్టి గొప్ప దేవునికి మనం ప్రార్థన చేస్తాం. ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే మనం చేసేదే ప్రార్థన. క్రైస్తవులకుండే, మరి ముఖ్యంగా విశ్వాసులకుండే గొప్ప ప్రివిలేజ్, ఆధిక్యత అనేది ప్రార్థన. ప్రార్థనలో కూడా మళ్ళా ఉపవాస ప్రార్థన అని యేసుక్రీస్తు ప్రభువారే సెలవిస్తున్నాడు. ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి? ఉపవాస ప్రార్థన యొక్క లాభాలు ఏంటి? ఉపవాస ప్రార్థన అనేది గొప్ప గొప్ప కార్యాలు చేసింది. దేవుని వాక్యంలో చూసినప్పుడు, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మన శరీరానికి కావలసిన అవసరత, కావలసిన శక్తి కోసము మనం ఆహారాన్ని మానేస్తూ ఉన్నాం. ఈ శరీరము మాట వినని శరీరము, మన శత్రువు. శరీరమును బాగా పోషించినప్పుడు అది ఏమవుతుందంటే కొంత రిలాక్స్డ్గా ఉంటుంది, దేవుని మాట వినట్టుగా చేస్తుంది. ఎప్పుడైతే ఉపవాసం చేస్తామో, అనగా ఆహారం భుజించకుండా ఉంటామో, శరీరంలో శక్తి పోతూ ఉంది, శరీరంలో నీరసించిపోతూ ఉన్నాం, శరీరంలో ఏమాత్రము బలం ఉండకుండా ఉంటుంది. అప్పుడు మనము మన నిజస్థితిని, ఆ దీనస్థితికి వెళ్ళే వారంగా ఉంటున్నాం. ఆకలితో కడుపు మాడుతుంటుంది, శక్తి ఉండదు. ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా, లేక మన ఏకాగ్రత మనము ప్రభు మీద పెట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా శరీరం బాగా పోషింపబడితే అది లోకం వైపు చూడటానికి, అనగా నిర్లక్ష్యంగా ఉండటానికి కూడా అవకాశం ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు నా శరీరాన్ని నేను నలగొట్టుకొనుచున్నాను అని సెలవిస్తున్నాడు. అందుకనే దేవుడు కూడా పౌలుతో చెప్పించాడు. ఆయన ఒక ముళ్ళు పెట్టాడు పౌలుకు. ఆ ముళ్ళు తీసివేయమని పౌలు ముమ్మారు ప్రార్థించినప్పుడు కూడా దేవుడు ఏమాత్రం వినలేదు. నా కృప నీకు చాలును. కాబట్టి శరీరం అనేది కష్టపడడం, శరీరం అనేది నలగొట్టుకోవడం అనేది చాలా అవసరత. కాబట్టి ఈ శరీరము ఎప్పుడైతే మనం ఉపవాస ప్రార్థన చేస్తామో దాంట్లో ఉండే ఫిజికల్గా ఉండే శక్తిని కోల్పోయి మనము దేవుని దగ్గర నెమ్మదిగా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రార్థన శక్తివంతంగా కూడా ఉంటుంది. అయితే ఉపవాసం చేయడం అనేది ఏంటి? ఎలాగ ఉపవాసం చేయాలి? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారే సెలవిచ్చాడు. మత్తయి వ్రాసిన సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుతున్నాను, గమనించండి. మత్తయి వ్రాసిన సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుంచి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవలని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనపడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్తున్నాడు. ఈ చదివిన ఈ 2 వచనాల్లో 3 వచనాల్లో ఉపవాసం ఎలా చేయాలి, మనం ఉపవాసం ఎలా చేయాలి అని చెప్తున్నాడు. ఉపవాసం చేస్తున్నామని లోకానికి కనపడాల్సిన అవసరం లేదు. గడ్డాలు పెంచుకొని, వెంట్రుకలు పెంచుకొని, మాసిపోయిన బట్టలు వేసుకొని
దిగాలుగా ఉండి, ఇది కాదు ఉపవాసం. ఇది బాహ్యరూపకంగా మనుషులకు కనపడేది. ఈ లోకంలో చాలా మంది ధర్నాలు చేస్తూ ఉంటారు. ధర్నాలు, ఉపవాసం, దీక్షలు, నిరాహార దీక్షలు. అయితే గ్లాసులు పాలు తాగుతుంటారు, పండ్ల రసాలు తాగుతుంటారు. అది కాదు ఉపవాసం అంటే. ఉపవాసం అనేది ఆ రోడ్ల మీద ధర్నాలు చేయడం ఎందుకు? ప్రజలకు కనపడాలని. రోడ్ల మీద నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఉపవాసం చేసేటప్పుడు అందరికీ కనపడాలని చేయొద్దండి. మీరు మీ ఇంటికి వెళ్ళి చూడండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టున మనుషులకు కనపడవలని తాము తమ ముఖములను వికారం చేసుకొందరు. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవలని కాక రహస్యమందున నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుక్కునము. కాబట్టి ఇక్కడ మనం ఒక పాయింట్ మనం గమనించవచ్చు. ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండాలంటే, మనం నార్మల్గా ఎలాగుంటాం అలాగా ఉండాలి. అయితే రహస్యమందున నీ తండ్రికే కనపడాలి, మనుషులకు కాదు. అనగా తండ్రితో రహస్యంగా ఇంటిమసీ అనగా దగ్గరి సంబంధాన్ని ఆ ఉపవాసం చేసినప్పుడు మనం పొందాలి. ఇంటిమసీ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఇంటిమసీ విత్ గాడ్. మొట్టమొదటి అంశం ఏంటంటే, రహస్యమందున నీ తండ్రికి కనపడవలని, అనగా రహస్యమున్న తండ్రితో దగ్గరి సంబంధం కలిగిన వారంగా ఉండాలి ఉపవాసం చేసినప్పుడు. అందుకనే యేసుప్రభువు వారు స్పష్టంగా చెప్తున్నాడు. రెండవది, ఉపవాసం చేసినప్పుడు ఏమొస్తుందంటే పరిశుద్ధాత్మ నడిపింపు వస్తుంది. చూడండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 3వ వచనం లేక మొదటి నుంచి 3 వచనాలు. అంతియోకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సుమయోను, కురేనీయుడైన లూగియా, చతుర్థాధిపతిన హేరోదు కూడా పెంచబడిన మనయేసు, సౌలను, ప్రవక్తలను, బోధకులు ఉంటరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. మనకు ఆత్మీయమైన నడిపింపు, స్పిరిచువల్ గైడెన్స్, పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి అంటే రెండవది ఏంటంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి అనుకున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, వాళ్ళు ఉపవాసం ఉండి ప్రభువును సేవించుచు ఉండగా పౌలు వీళ్ళందరూ బర్నబా తర్వాత సుమయోను, లూకియా వీళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైందంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి దగ్గరికి వచ్చాడు. ఈరోజు నీకు నాకు పరిశుద్ధాత్మ నడిపింపు కావాలంటే, ఈరోజు మనకు పరిశుద్ధాత్మ మనల్ని గైడ్ చేయాలంటే మన జీవితంలో ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, మన సమస్యలకి ఏంటి పరిస్థితులు, వీటన్నిటికీ జవాబు మనకు పరిశుద్ధాత్ముడు ఇవ్వాలి అంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇక్కడ వారు ఉపవాసం ఉన్నప్పుడు ఏమైపోయిందంటే పరిశుద్ధాత్మ వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు నాకు ప్రత్యేకపరచుటని వారితో చెప్పాను. అప్పుడు వారు ఉపవాసం ఉండి వారి మీద చేతులుంచి వారిని పంపారు. కాబట్టి ఉపవాసం దేవుని కార్యాలు జరగాలంటే, మన ఆత్మీయ జీవితంలో మన నడిపింపు ఉండాలి అంటే, లేక మన భవిష్యత్తు కొరకు మనం ప్రార్థన చేయాలి అంటే, దేవుని యొక్క సన్నిధి మనం కోరుకోవాలి అంటే, పరిశుద్ధాత్మ నడిపింపు సన్నిధి మనకు కావాలంటే మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఆలకింపబడాలంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కాబట్టి మొట్టమొదటిగా రహస్యమందున మన తండ్రికి ప్రార్థన చేయాలి. అనగా ఇంటిమసీ విత్ గాడ్, దేవునితో సింగిల్గా రహస్యంగా. యాకోబు ఆనాడు రాత్రంతా తెల్లవారు వరకు ఒక నరుడితో పోరాడు.
దేవునితో సన్నిహిత సంబంధం కావాలి అంటే, ఏకాగ్రతతో దేవునికి లేక దేవునికి నాకు సన్నిహిత సంబంధం కావాలంటే రహస్యమందున చూచుతున్న తండ్రికి అనగా అటువంటి క్లోజ్ రిలేషన్షిప్తో మనం ప్రార్థన చేయాలి. దానికి ఉపవాస ప్రార్థన అవసరం. రెండవది, పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మూడవది చేయండి, మనకు బలము చేకూరాలి అంటే లూకాసు వార్త 2వ అధ్యాయం ఇక్కడ మనకు తెలిసిన ఒక ప్రవక్తికి ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 37వ వచనం లేక 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తకి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయంలో విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె విధవరాలు. తర్వాత ఆమె వయస్సు చూస్తే మనం ఇక్కడ 84 సంవత్సరములు తను విడోగా ఉంది, విధవరాలుగా ఉంది. 84 సంవత్సరం విధవరాలుగా ఉంది. తర్వాత 7 సంవత్సరములు తన భర్తతో సంసారం చేసింది. అనగా 84 సంవత్సరములకు 7 సంవత్సరాలు కలిపితే 91 సంవత్సరం. ఒకవేళ ఆ కాలంలో బాల్య వివాహాలు త్వరగా వివాహం చేసినారనుకుంటే 13 సంవత్సరాలకు పెళ్ళైందనుకోండి. సో 13 సంవత్సరాలకు పెళ్ళైతే 7 సంవత్సరాలు అనగా భర్తతో సంసారం చేసి అనగా 20 సంవత్సరాలు చేసి తర్వాత 84 సంవత్సరాలు తను విధవరాలుగా ఉండి తను ప్రార్థన చేశాను. అంటే మొత్తము 13 ఒక 7 20 మళ్ళీ 84 104 సంవత్సరాలు మనకు అందాజుగా ఆమె వయసు కనబడతా ఉంది. కాబట్టి ఇటువంటి ప్రవక్తకి ఇటువంటి విధవరాలు తను ఎలా చేయగలిగింది? దేవాలయంలో ఉపవాస ప్రార్థన, దేవాలయంలో తను ఉండటానికి సేవ చేయడానికి తనకు శక్తి ఎందుకు వచ్చిందంటే తను యేసుక్రీస్తు ప్రభువారి కొరకు తను కనిపెట్టుకొని ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలని తను ఆశపడతా ఉంది. కాబట్టి తను ఆమె చూడండి 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి కోసము ఈ ప్రవక్తకి ఎదురు చూస్తూ ఉంది. దేవాలయంలో తను దేవాలయంలో ఎదురు చూస్తూ ఉంది. ఇప్పుడు ఆమెకు అంశం ఏంటంటే ఆమెకు శక్తి ఎలా వచ్చింది, ఆమెకు బలం ఎలా వచ్చింది? తను చేసే ఉపవాస ప్రార్థనలతో. దగ్గర 104 సంవత్సరముల ఆ విధవరాలు తను ఎదురు చూచడం వల్ల, దేవుని కోసం ఎదురు చూచడం వల్ల, ఉపవాస ప్రార్థన చేయడం వల్ల తను శక్తి నొందినదిగా మనం చూస్తున్నాం. ఈనాడు మనం కూడా ఆమె యేసుక్రీస్తు ప్రభువారి మొదటి రాకడ కోసము ఆమె ఎదురు చూసింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి లోకరక్షకుడుగా వస్తున్నాడని ఎదురు చూసింది. అందుకని ఆమె ఉపవాస ప్రార్థన చేసింది. తను శక్తి నొందినదిగా, బలం నొందినదిగా 104 సంవత్సరాలు విధవరాలు సేవ చేయడానికి తనకు కావాల్సిన శక్తి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈనాడు మనం ఏం చేయాలంటే ఆమె యేసుక్రీస్తు ప్రభువారి మొదటి రాకడ కోసం ఎదురు చూసింది. ఈనాడు మనము ఆయన 2వ రాకడ కోసం ఎదురు చూసేవారంగా ఉండాలి. ఆయన 2వ రాకడ ఎంతో దగ్గరగా ఉంది, సమీపంగా ఉంది. కాబట్టి యెషయా గ్రంథంలో యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలాన్ని పొందుతారు, పక్షిరాజు వలె పైకి ఎగురుతారని అక్కడ రాయబడింది. కాబట్టి మనం నూతన బలం పొందాలి అంటే యెహోవా కొరకు మనము ఎదురు చూసేవారంగా ఉండాలి. ఆయన 2వ రాకడ, ఆయన మొట్టమొదటిగా లోకరక్షకుడుగా రావడానికి ఎదురు చూశారు సుమయోను, హన్నాను ప్రవక్తకి.
ఈనాడు ఆయన రెండవ రాకడి తీర్పరిగా, ఆయన కొదమ సింహంగా, ఈ లోకానికి తీర్పరిగా తన పెండ్లి కుమార్తెనే సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి రెండవ రాకడకు వస్తూ ఉన్నప్పుడు మనము ఆయన కోసం ఎదురు చూడాలి. అప్పుడు మనము యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుతారు. కాబట్టి ఈ రకంగా మనం చూస్తే అనేకమైన అంశాలు మనకుంటున్నాయి, అనేకమైన కార్యాలు మనము తెలుసుకోవచ్చు దేవుని వాక్యం నుంచి. మనము దేవునితో ఇంటిమసీ ఉండాలి, సన్నిహిత సంబంధం కావాలి అంటే ఉపవాస ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసాం. రెండవదిగా పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి అంటే, పరిశుద్ధాత్మ మనకు దారి చూపించాలి అంటే అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో మనకు ఉపవాస ప్రార్థన చేయాలి. మూడవది మనం శక్తిని అందుకోవాలి, బలం అందుకోవాలి. ఫిజికల్గా, స్పిరిచువల్గా, శరీర సంబంధంగా, ఆత్మీయంగా మనకు బలం కావాలంటే మనకు ఆ ఉపవాస ప్రార్థన అవసరం అన్న ప్రవక్తను చూసాం. కాబట్టి దేవుని వాక్యంలో పెద్ద పెద్ద వారు కూడా వాళ్ళు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఒక 3 చూసి మనము ప్రార్థనలో ప్రవేశిస్తాం. చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయం. నిర్గమకాండము 34వ అధ్యాయము. వీళ్ళు మనం చూసే వాళ్ళంతా 40 సంవత్సరాలు వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఎలాగున్నారు? ఎంత ఆశ్చర్యం అవుతుంది. చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. ఎవరండి? మోషే. ఈ మోషే తను ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు? 40 రేయింబగళ్ళు అనగా 40 రాత్రులు 40 పగుళ్ళు నీళ్లు ముట్టలేదు, ఆహారం ముట్టలేదు. ఎలా ఉండగలిగాడు? మనం ఆలోచన చేద్దాం, ఫిజికల్గా మనం ఆలోచన చేద్దాం. అయితే దేవుడే తనకు శక్తిని అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. ఉండే ఆసక్తిని బట్టి, ఉండే ఆశను బట్టి ఇశ్రాయేల్ ప్రజల కోసం తను దేవుని దగ్గర తను ఆజ్ఞలు పొందాలి, దేవుని దగ్గర గైడెన్స్ పొందాలి, దేవుని దగ్గర జ్ఞానం పొందాలి. ఇశ్రాయేల్ ప్రజలు నడిపించటానికి 40 రాత్రులు 40 పగళ్ళు. ఈనాడు మనం కూడా దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం ఏమైనా చేయాలి, దేవుని కార్యాలు చేయాలి, దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి అనుకున్నప్పుడు మనం చేయవలసింది ఉపవాసం ఉండాలి. మోషే ఆ ఉపవాసం ఉండటానికి సహాయం చేసేవాడు యేసుక్రీస్తు దేవుడే. ఉపవాసం ఉండటానికి మనకు సహాయం చేసేవాడు దేవుడే. 40 రాత్రులు 40 పగళ్ళు. ఆ కారణం చేత జరిగినది ఏంటంటే మోషేతో దేవుడు మాట్లాడాడు, ముఖాముఖిగా తను మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేల్ ప్రజలకు కావాల్సిన ఆ స్టాట్యూస్ లేక ఆ రూల్స్ రెగ్యులేషన్స్ లేక ఇవన్నీ దేవుడు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎవరు ఎలా ఉండాలి, ఎలా నడిపించాలి. ఒకవేళ నీ బాధ్యత ఏంటి, నువ్వు ఏం చేస్తున్నావు, ఒకవేళ ఒక జనాన్ని నడిపిస్తున్నావా లేక ఏం చేస్తున్నావు? దేవుని కార్యాలు అనేక మంది చేస్తూ ఉన్నారు. అయితే దేవుని ప్రజలను అనేక మంది నడిపిస్తున్నారు. మోషేలాగా దేవుని దగ్గర ఉపవాసం ఉండి కనిపెట్టారా? మోషేలాగా దేవుని దగ్గర ఉండి నీళ్లు ముట్టకుండా, ఆహారం ముట్టకుండా ఉపవాసం ఉండి కనిపెట్టారా? మోషే గురించి దేవుడు సంతోషించి తను చెప్పే బోధలు, తను చెప్పే ఆజ్ఞలు అన్నీ వింటూ ఉన్నాడు. తను బలం పొందుకున్నాడు. తను ఆ 10 ఆజ్ఞలు తీసుకొని తిరిగి వచ్చినప్పుడు చూడండి 35వ వచనము లేక 34, 35. ఆయనను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించింది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దాన్ని ఇశ్రాయేలుతో చెప్పెను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. ఆ మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళే వరకు తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. అంశం ఏంటంటే, ఇశ్రాయేలు చూసినప్పుడు మోషే ముఖ చర్మము
ప్రకాశిస్తూ ఉంది. చూసారా, ఉపవాస ప్రార్థన. లేక ఉపవాసం ఉండటం వల్ల దేవుని దగ్గర నుంచి కావలసిందంతా పొందాడు. ప్రజలు నడిపించే విధానం పొందాడు, 10 ఆజ్ఞలు పొందాడు. ఉపవాసం ఉండటానికి దేవుడు శక్తి ఇచ్చాడు. తర్వాత తన ముఖము ప్రకాశిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక, దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు కనుక, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడు కనుక, లోకం వైపు చూడలేదు కనుక ఇప్పుడు ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉంది. గొప్ప గొప్ప దైవజనుల ముఖాలు మనం చూసినప్పుడు, గొప్ప గొప్ప వారిని చూసినప్పుడు వారి ముఖంలో వెలుగును మనం చూస్తున్నాం. వారి ముఖము ప్రకాశించడం మనం చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద దైవజనులు, మిషనరీస్ వారిని చూసినప్పుడు వారి ముఖాలు ప్రకాశిస్తుంటాయి. కాబట్టి 40 రాత్రులు 40 పగళ్ళు. తర్వాత ఇంకొక వ్యక్తిని చూస్తాం, చూడండి. మొదటి రాజులు 19వ అధ్యాయం. మొదటి రాజులు 19వ అధ్యాయం 8వ వచనం. అతడు లేచి ఆ భోజనం చేసి ఆ భోజనం బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అనబడిన దేవుడు పర్వతమని పేరు పట్టబడిన హోరేబుకు వచ్చెను. ఇతను ఎవరండి? ఏలియా. 40 రాత్రులు తర్వాత 40 పగళ్ళు ప్రయాణం చేస్తున్నారు. అనగా అతను ఆహారం ముట్టుకోలేదు, ఉపవాసం ముట్టున్నాడు. ఎలా వచ్చింది? దూత వచ్చి లేపింది, నీళ్ళ బుట్టి ఇచ్చింది, ఒక రొట్టె ఇచ్చింది, తినమనింది. తిన్న తర్వాత దూతతో మాట్లాడిన తర్వాత తనకు శక్తి వచ్చింది. దేవుని కార్యాలు ఇంకా తను చేపట్టాలి. ఈ అంశాన్ని అంతా మనం చూడలేం. అంశం ఏంటంటే ఏలియా దేవుని కార్యాల్లో తను కొనసాగించిపోవాలి. తను ముందు భాగం చూస్తే తను నిస్సహాయమైన పరిస్థితిలో యెజబెలు ఏలియాను భయపిస్తూ ఉంది. ఏలియా 40 అక్కడ బయలు ప్రవక్తలందరినీ 400 మందిని చంపించాడు 450 మందిని. ఇప్పుడు యెజబెలు ఏలియాను భయపిస్తూ ఉంది. ఏలియా తను నిస్సహాయమైన పరిస్థితిలో తను ఒక బదిరీ వృక్షం కింద కూర్చోండి, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, నాకు మరణం కావాలని దేవుని కోరుకున్నప్పుడు దేవుడు తనకి ఇచ్చిన మాట, నువ్వు వెళ్ళు, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, అదిగో నీళ్ళ బుడ్డి త్రాగు, ఆహారం ఇదిగో రొట్టె తీసుకో. చూడండి ఇక్కడ 6వ వచనం. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ళ బుడ్డి కనబడెను. అతడు భోజనం చేసి, కాబట్టి దేవుని సన్నిధిలో తను భోజనం చేసిన తర్వాత ఇప్పుడు అంశం ఏంటంటే 40 పగళ్ళు 40 రాత్రులు తను ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అనగా దేవుని కార్యాల్లో కొనసాగిన వాడుగా ఉంటున్నాడు. అనగా అంశం ఏంటంటే దేవుని వాక్యాల్లో దేవుని కార్యాల్లో ముందుకు వెళ్ళాలి అంటే ఆ ఉపవాసం అనేది ఎంతో అవసరమని మనం చూస్తాం. చివరిగా ఇంకొకరిని చూస్తాం. ఎవరండి చెప్పగలరా? 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండే వారిని మోషే చూసాము, ఎలియాని చూసాము. ఇంకా ఎవరండి? మన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముడిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఈ అంశం అంతా మనకు తెలుసు, చాలా క్లుప్తంగా 3 నిమిషాల్లో ధ్యానిస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తను ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులండి? 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు ఉపవాసం ఉన్న తర్వాత ఆ క్షమించండి సైతానుడు వచ్చి శోధిస్తున్నాడు. ఏమని శోధిస్తున్నాడు? మొట్టమొదటిగా నీకు ఆకలి అవుతుంది కదా, ఆకలి అయితే ఈ రొట్టెలు, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రొట్టెలను రాళ్ళగా చేసుకో. మొట్టమొదటిది తిండి ఆహారము. మనిషిని పడేసింది కూడా ఎవరండి? ఆ తిండే. ఏంటండి? సాతాను వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చింది? అవ దగ్గరికి వచ్చింది. ఆ పండు చూపిస్తూ ఉంది, తిను, కడుపుకు బాగా ఉంటుంది, తిను. ఆ తిండి వల్లనే మానవ జాతి పడిపోయింది. అదే శోధన యేసు ప్రభువారికి తెస్తుంది. అవ దగ్గరికి వచ్చింది, ఆ మంచి చెడ్డలు ఇచ్చే ఆ ఫలాన్ని తినవద్దా అన్నారా?
తినండి, ఎంత బాగుంటుంది, శక్తి వస్తుంది, విటమిన్లు అన్నీ ఉన్నాయి, తెలివి వస్తుంది, దేవదూతల వల్లే ఉంటారు. ఆ పండు చూచింది, తినింది. తర్వాత కథ మనకు తెలుసు. కాబట్టి మొట్టమొదటిగా మనుషుడు పడిపోవడానికి కారణం ఆ తిండి. రెండవదిగా ఇంకొకరిని చూస్తాం. ఎవరండి తిండి వల్ల పడిపోయిన వాళ్ళు? ఏశావు అలసిపోయి వచ్చినాడు, ఆకలి అవుతా ఉంది. ఇప్పుడు యాకోబు తను సహజంగా మోసగాడు, తను చిక్కుడుకాయల కూర వండుతున్నాడు, ఎర్రగా కనపడుతున్నాయి, నాకు ఆ కూర కొంచెం పెట్టు, ఆ ఎర్రగా ఉండే చిక్కుడుకాయల కూర నాకు కావాలి. యాకోబు, నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు అన్నాడు. తిండి. వెంటనే యాకోబు ఆ జ్యేష్ఠత్వ హక్కులు ఇచ్చేసాడు, పోగొట్టుకున్నాడు. యాకోబు చిక్కుడుకాయల కూర ఇచ్చాడు. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలో రాస్తాడు, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లతో విడిచి వెతికినను అది దొరకలేదు. తండ్రి దగ్గరికి వస్తాడు, నా తండ్రి నాకు ఒక దీవెన కూడా లేదా, ఏడుస్తాడు. యాకోబు జ్యేష్ఠత్వ హక్కు తీసుకున్నాడు, దీవెనలు తీసుకున్నాడు. కారణం తిండి. ప్రేమైన సోదరా సోదరి, అదే సైతానుడు ఇప్పుడు వచ్చాడు, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకో. యేసుప్రభు వార్త చెప్పాడు. దేవుడు చెప్తున్నాడు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుంచి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. అనగా దేవుని వాక్యాన్ని కోట్ చేస్తాడు. ఎలా వచ్చింది శక్తి? యేసుప్రభు వారికి ఎలా వచ్చింది శక్తి? ఆ ఉపవాసం ఉన్నప్పుడు తనకు శక్తిని పొందాడు. ఉపవాసం 40 రాత్రులు 40 పగలున్నప్పుడు ఆ శక్తిని పొంది అదే వాక్యంతో సైతాన్ని ఎదురుస్తాడు. రెండవదిగా ఏముంటుంది? కొండ శిఖర చూడండి. రెండవదిగా అంతట అపవాది పరిశుద్ధ పట్టణముగా ఆయన తీసుకుని పోయి దేవాలయం శిఖరమును నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా తన రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురని వ్రాయబడినదని ఆయనతో చెప్పాను. దుముకుము ఎక్కడికి తీసుకుపోయింది? దేవాలయము శిఖరం దగ్గరికి తీసుకుపోయింది. శిఖరం దగ్గర షార్ప్గా ఉంటుంది. ఎలా నిలబడతారు? యేసుప్రభు వారు ఎందుకు దూకలేదు? అప్పటికే వ్యాఖ్యానకర్తలు చెప్తారు, యేసుప్రభు వారిని శిష్యులు అప్పుడే పట్టుకున్నాయంట, అక్కడ శిఖరం దగ్గరనే పట్టుకున్నాయి. ఇంకెలా దూకుతాడు? శిఖరం మీద షార్ప్గా ఉండే శిఖరం మీద నిలబడడం కష్టం కదా. దూతలు అప్పుడే ఆయనకు పరిచర్య చేయడానికి పట్టుకున్నాయి, కింద పడిపోకుండా. కాబట్టి అతను దూకాల్సిన అవసరం లేదు. ప్రేమన సోదరుడా సోదరి, ఆత్మీయంగా ఎంతగానో ఎక్కిపోయినావు. ఇప్పుడు సైతాన్ ఉంటుంది, దూకు, నీ ఆత్మీయ స్థితిలో నుంచి దూకు, నీ ఆత్మీయమైన స్థితిలో నుంచి పతనమైపో సైతాన్ చెప్తా ఉంది. దేవుడు రెండవ శోధనను కూడా నీ దేవుని శోధింపవలదని వ్రాయబడింది. మూడవదిగా లోకరాజ్యాలు చూపించింది, లోకరాజ్యాలను నీకు ఇస్తాను. దేవుడు ఏమాత్రము ఒప్పుకోలేదు. నీ ప్రభు అయిన దేవునికి మ్రొక్కి ఆయన్ను మాత్రము సేవింపవలని వ్రాయబడినది. కాబట్టి 40 రాత్రులు 40 పగలు ఉపవాసమైన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారికి శక్తి వచ్చింది సైతాన్ని ఎదుర్కొన్నాడు. కాబట్టి మనము ఉపవాస ప్రార్థనలో ప్రవేశించక పూర్వము మనము ఈ వాక్య భాగాలు మనము జ్ఞాపకం ఉంచుకుందాం. చూడండి, ఒక వచనాన్ని చూసి ముగించుకుందాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రతదినమును ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై ఆ పెద్దలను దేశంలో జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఇక్కడ ముందు అంశాలు చూస్తే ఆ ఇశ్రాయేలు దేశము పాడైపోతూ ఉంది, ద్రాక్ష తొట్టలు పాడైపోయినాయి, సమస్తం నాశనం అయిపోతూ ఉంది. ఇప్పుడు ఉపవాసం ఉండండి అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. చూడండి, 2వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఉంది, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా దగ్గర రండి, ఇదే యెహోవాకు. ఎప్పుడైతే ఉపవాసం ఉండి మనఃపూర్వకంగా దేవుని దగ్గరికి వస్తామో అప్పుడు దేవుడు కరుణా వాత్సల్యత గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను
చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును. కనుక మీ వస్త్రములను కాక మీ హృదయం చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. 13వ వచనం. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు తను చేయదగిన కీడు చేయడం మానేస్తాడు. యోనా గ్రంథంలో మనం చూస్తున్నాం, నినివే పట్టణస్థులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తాను చేయదలిచిన కీడు చేయక మానేను. ప్రియమైన సోదరుడా సోదరి, ఉపవాసం అనేది ఎంత శ్రేష్టమైందో, ఎంతగా దేవుని దగ్గరికి మనం తీసుకెళ్తుందో, ఎంతగా మన శరీరాన్ని చంపుకోవటానికి అది దోహదపడుతుందో మనం చూస్తున్నాం. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి ఉపవాసం ఉండి మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. రేపు ఉదయము 10 గంటలకు మనకు ఆరాధన కార్యక్రమం ఉంటుంది. వాక్యము, పాటలు ఇవన్నీ ఉంటాయి. యథావిధిగా సిద్ధపడి ఆ సమయానికి ప్రభు సన్నిధిలో కుటుంబంగా కూర్చోండి. దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ప్రభా, ఈ యొక్క ఉపవాస ప్రార్థన సమయంలో మీరు మాకు దయచేసినటువంటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు. వినిపించిన వాక్యము, పాట, ప్రార్థించిన ప్రార్థనలకై మీ స్తోత్రములు. కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రపంచ దేశాలు భయంకరంగా ఉన్న దినాల్లో మీరు జోక్యం చేసుకుంటే తప్ప ఈ తెగులు ఆగదు. ఈ తెగులను ఆపు చేయగలిగిన శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు, మీ ఒక్కరికి తప్ప. కాబట్టి తండ్రి, మీరు ఇంకా ఊరుకున్నారంటే మీ యొక్క చిత్తము, మీ యొక్క ఉద్దేశాలు ఇంకా ఏదో నెరవేర్చబడవలసి ఉంది. కాబట్టి దయతో కనికరించి దయతో జ్ఞాపకం చేసుకోండి. దీని కొరకు ప్రయాసపడుతున్నటువంటి ప్రభుత్వ వారు, ఆయా రకాలుగా ప్రయాసపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వలస కూలీలు, పేదరికంలో ఉన్నటువంటి వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు దయతో జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో ఉన్నటువంటి స్వామిరత్నం గారిని కూడా సంపూర్ణమైన స్వస్థత నెమ్మదిచ్చి ముందున్న జీవితం కొరకై తనని సిద్ధపరచండి. మరొకసారి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రార్థించిన ప్రార్థనలు జవాబు దయచేయమని యేసుక్రీస్తునామం ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరున్న మనందరికీ తోడుగా ఉండి కాపాడును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.